వాళ్ళు ప్రభుత్వ హాయంలో ఉన్నప్పుడు కూడా మీ మీద దాడులు చేశారు, మీ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, కేసులు కూడా పెడుతున్నారు. ఎవరు ఏమీ తక్కువ లేదు. ఎవరు ఏ ప్రభుత్వ హయాంలో వస్తే వాళ్ళపైన దాడులు, ప్రతి దాడులు, కేసులు ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉన్నాయి. దాడుల విషయాన్ని తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి పోల్చడానికి అవకాశం లేదండి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని, దాడుల్ని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు డైరెక్ట్ గా. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే వాళ్ళందరూ నా ఫ్యాన్స్, బీపీ ఎక్కి చేశారు, తప్పేం లేదు అని చెప్పి ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి అండి. అలాగే ఆయన ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేస్తే అతను తీసుకెళ్లి, ఎమ్మెల్యే తీసుకెళ్లి మంత్రి చేసినటువంటి ప్రభుత్వం అండి అది. వాళ్ళకి మాకు ఏంటండి, అసలు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఒక దాడి జరిగితే దాన్ని సమర్థించే ముఖ్యమంత్రి మనం ఎప్పుడు చూసామండి? ఈ రోజు ఈ సంవత్సర కాలంలో నేను అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, ఏ ఒక్క విధ్వంసం జరిగినా ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ బాధ్యతాయుతంగా ఉంటున్నావా, యాక్షన్ తీసుకుంటున్నావా, లేదా ఆయన వెనకేసుకొస్తున్నావా? ఈ రోజు మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసి వెళ్తే వెంటనే జైల్లో వెళ్తున్నావే, అటువంటి ఆ ప్రభుత్వం ఎందుకు జరగలేదు? ఒక దళితుడి దగ్గర డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని ఈ రోజు వరకు వాళ్ళ పార్టీలో పెట్టుకుని చాలా మంచివాడు, సద్బుద్ధి ఉన్నవాడు అని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? మా ఇండియా ప్రభుత్వం ఎమ్మెల్యే తప్పు చేస్తే సస్పెండ్ చేసి బయట పెట్టలేదా? ఆ నెల్లూరు పక్కన ఒక ఎమ్మెల్యే మహిళా విషయంలో వస్తే సస్పెండ్ చేసి పక్కన పెట్టలేదా? ఏది అటు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం కంపారిజన్ లేదు శ్రీదేవి గారు, చాలా తప్పది. ఏ రకమైన విధ్వంసకాన్ని సపోర్ట్ చేశారు వాళ్ళు. అలాగే అభివృద్ధి విషయాల్లో కంపెనీలన్నీ తరివేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మేము అటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ సంవత్సరంలో 9.65 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు చేసుకున్న కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని గ్రౌండ్ అవ్వబోతున్నాయి. 8 లక్షల ఉద్యోగాలు నేరుగా కొన్ని వచ్చాయి, కొన్ని రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? రాగానే మెగా డిఎస్సీ అన్నారు 2019 ముందు. ఏదైనా మెగా డిఎస్సీ ఈరోజు మేము ప్రభుత్వం ఇచ్చాం, కొంత జరిగిపోతుంది. ఆల్రెడీ పరీక్షలు అవుతాం, నెల ఉండదు, మనకి నియామకం అయిపోతుంది. సో ఏదైతే మేము చెప్పామో అలాగే సంక్షేమ పథకాలు కూడా 1 by 1 అన్ని దీపం పథకం 2 కోట్ల దీపం పథకాలు జాతీయులకు ఇవ్వడం జరిగింది, తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ 2-3 రోజులు ఇవ్వబోతున్నారు. దాంతో ఆయన ఇచ్చే 2,000తో పాటు ఇంకా 5,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా రేపు ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతుంది. ఉన్న పరిస్థితుల్లో అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి నెల 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. రైతులకి వారి యొక్క 66 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం, వారికి ఇవ్వాల్సిన 13,000 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది.